హాయ్ హలో నమస్తే ఐఎమ్ ప్రణీత పోకల్కర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ టైం. ఇవాళ మనం టెట్ అండ్ డిఎస్సి సిరీస్లో భాగంగా డిఎస్సికి టెట్కి యూస్ఫుల్ అయ్యే తెలుగులోని కవి పరిచయాల గురించి నేర్చుకుందాం. ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కవి పరిచయాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక లైక్ చేయండి ఈ ఛానల్కి, ఎందుకంటే ఫర్దర్గా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. అండ్ దీంట్లో ఫస్ట్ మనం 6th to 8th క్లాస్ వరకు ఉన్న కవి పరిచయాలన్నీ కవర్ చేద్దాము. దాని తర్వాత దీనికి ఈ లెసన్స్కి సంబంధించిన ఇతివృత్తాలు, ప్రక్రియలు తెలుసుకుందాము. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే లాస్ట్ టైం డిఎస్సిలో కూడా కవి పరిచయాల నుంచి, వాళ్ళ బిరుదుల నుంచి, వాళ్ళ రచన శైలిల నుంచి లైన్ టు లైన్ క్వశ్చన్స్ని చాలా క్రిస్పీగా తిప్పి తిప్పి అడగడం అనేది జరిగింది. వీటిని ఇగ్నోర్ చేయాల్సిన అస్సలు అవసరం లేదు. చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది నా ప్రకారం అయితే. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఎక్కువ డ్యూరేషన్ అయితే కనుక 2x or 1.5x స్పీడ్లో పెట్టుకొని మాత్రం చూడండి, బట్ చూడండి బికాజ్ మీకే హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఇది ఒక్కదానికే నేను ప్రక్రియ గురించి చెప్తాను, ఇంట్రొడక్షన్ ఇచ్చి కోర్స్ తోటి నేర్చుకుందాం. మిగతా వాటన్నిటికీ నేను ఓన్లీ కవర్ చేయాలి చెప్తాను. సో 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ అభినందన. సో అభినందనని రాసింది ఎవరు, ఫస్ట్ ఏ రకంగా రాసిండు అంటే గేయ ప్రక్రియలో. ఇప్పుడు ఎవరు రాసిండ్రు? లక్ష్మీనారాయణాచార్యులు, శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిండు. సో మనకి ఇక్కడ మనము చిన్నప్పటి నుంచి మనకి రైమ్స్ స్టార్ట్ చేయడం గేయాలతో స్టార్ట్ చేస్తారు కదా. సో 6th లెసన్లో అభినందన అనే లెసన్ ఒక గేయం లాగా స్టార్ట్ చేస్తారు. మనకు పాడిపించుకుంటే నేర్పించుకుంటే అట్లా నేర్పిస్తారు. సో గేయ ప్రక్రియకు సంబంధించింది ఎవరు రాశారు? శేషం లక్ష్మీనారాయణాచార్య. శేషం లక్ష్మీనారాయణాచార్య అంటే శేషుడు లక్ష్మీనారాయణ స్వామి, అతను పాము మీద పడుకొని ఉంటాడు కదా. సో శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారిని స్వామిని ఎలా మనం స్తుతిస్తాం, అభినందిస్తాం, గేయాలతో పాడుతాం. సో శేషం లక్ష్మీనారాయణాచార్యని మనం అభినందిస్తూ గేయంలో వాడుతున్నాము అని గుర్తుంచుకోండి. ఈయన ఇప్పుడు అభినందన ఏ దాని నుంచి తీసుకోబడింది, ఏ గేయ సంకలనం నుంచి అంటే స్వరభారతి. స్వరభారతిని సర్వభారతిలాగా గుర్తుంచుకోండి. ఈ సర్వభారతానికి అంతటికి ఏలేవాడు, రాసేవాడు, అన్ని చేసేవాడు ఎవరు? ఆ నారాయణుడు. సో స్వరభారతి నుంచి ఈ అభినందన గేయాన్ని తీసుకొని పాడాం మనం, అలా స్తుతించాం స్వామిని అని గుర్తుంచుకోండి. దాని తర్వాత కవి పరిచయం. ఈ కవి పరిచయంలో శేషం లక్ష్మీనారాయణాచార్య సొంతూరు ఏంటిది? కరీంనగర్ జిల్లా. ఈయన ఫాదర్ అండ్ మదర్ని కరీంనగర్ జిల్లాలో నగునూరు. సో ఈయన ఫాదర్ అండ్ మదర్ని ఎలా గుర్తుంచుకోవాలి? కనకమ్మ నరసింహస్వామి. ఇప్పుడు లక్ష్మీ నారాయణాచార్య. లక్ష్మి అంటే ఏంటిది? డబ్బు, బంగారం అవి వస్తాయి. ఇక్కడ కనకం అంటే ఏంటిది? కనకం అంటే కూడా బంగారం వస్తుంది. సో ఇది అట్లా గుర్తుంచుకోవాలి. లక్ష్మి అని అంటే కనకం. నారాయణ స్వామి మరో రూపం ఏంటిది? నరసింహస్వామి. అండ్ ఇక్కడ కూడా నా ఉంది నర అట్లా గుర్తుంచుకోవాలి మీరు. సో దాని తర్వాత ఈయన ఏంటిది? రంగారెడ్డిలో చాలా రోజులు ఉపాధ్యాయునిగా, తెలుగు భాష ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈయన ఎలా రాస్తారు? పద్య వచన గేయ కవితలను పద్య వచన గేయ కవి ఎవరు అని అంటే మనం శేషం లక్ష్మీనారాయణ గారు అనే ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. దాని తర్వాత టీవీ రేడియోలో ప్రసారం అయ్యాయి. అండ్ ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో స్రవంతిలో ప్రచారం చేయబడ్డాయి అని గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇది చెప్తాను. దీని కోడ్ ఏం పెట్టుకోవచ్చు మనము అని అంటే, ఈయన రచనలు ఎలా ఉంటాయంటే లలితా మనోహరమైన, లక్ష్మీనారాయణ స్వామి ఎలా ఉంటాయి, ఎలా మూర్తి ఉంటుంది, నారాయణ స్వామి మూర్తి లలితా మనోహరమైన మూర్తిని మనం మనకు ఆ స్వామి మీద చాలా దైవభక్తి అనేది ఉంటుంది. ఈ దేశాన్ని అంతటి కాపాడుతాడు కాబట్టి ఆయనలో దేశభక్తి ఉంది, మనలో దైవభక్తి, ఆయనలో దేశభక్తి ఉంది. అట్లాంటి గేయాలను మనకి శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు రచించారు అని గుర్తుంచుకోండి. ప్రతిదీ నేను చెప్పిన కోడ్ కాకుండా మీరు కూడా క్రియేట్ చేసుకోండి, స్టోరీ వైజ్గా క్రియేట్ చేసుకోండి. సో స్టోరీస్లో క్రియేట్ చేసుకుంటూ ఒకటి మర్చిపోయినా కానీ ఇంకోటి గుర్తుంచుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే మనకు నెక్స్ట్ లెసన్లో ఏంటిది
ఈ స్నేహబంధం అనే లెసన్ ఉంది, దీంట్లో కవి పరిచయం అనేది ఏం లేదు. కానీ ఇది స్నేహబంధం అనేది కథ. ఇప్పుడు స్నేహం మనకి ఎన్ని స్నేహాలు ఉంటాయి, ఎన్ని కథలు ఉంటాయి, అట్లా మనం కథలుగా చెప్పుకుంటాం. మన చిన్నప్పటి చైల్డ్హుడ్ స్టోరీస్ అని అన్నిటినీ కథలుగా చెప్పుకుంటాం కదా. సో ఈ స్నేహం అనే అప్పుడు మన చిన్ననాటి ఊహలు కథలు గుర్తు రావాలి. సో ఇది కథ అనే ప్రక్రియకు చెందినది. అండ్ ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకుని ఉన్నదే కథ, ఇది మనకు తెలుసు. అండ్ విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథలకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. సో ఇదేంటిది, విష్ణు శర్మ, మళ్ళీ ఆ విష్ణువు ఏంటిది, ఈ పంచతంత్రాలు అంటే పంచభూతాలని ఏదేవాడు ఎవరు, విష్ణు శర్మ అనేది గుర్తుంచుకోండి. విష్ణు శర్మ రచించిన పంచతంత్రం అనేది రచించాడు. దాన్ని ఆధారంగా చేసుకొని చిన్నయ్య సూరి ఏంటిది మిత్రలాభంలోకి అనువాదం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చిన్నయ్య సూరి అని అంటే సూర్యుడు కదా. సో ఇతడు కర్ణుడికి లాభం చేయాలని చెప్పేసి మహాభారతంలో వెళ్ళి చెప్తాడు. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరు ఇంద్రుడు వస్తాడు, ఇంద్రుడు వచ్చి అడుగుతాడు అని చెప్తే ఇట్లా ఉంటుంది కదా ఒకటి, ఇంద్రుడు వచ్చి అడుగుతాడు నీ కవచకుండలాన్ని నువ్వు ఇవ్వద్దు అని సహాయం చేస్తాడు, మిత్రలాభం చేస్తాడు, కానీ కర్ణుడు తీసుకోడు. సో చిన్నయ్య సూరి ఇక్కడ ఏంటిది, సూరి మిత్రలాభం చేస్తాడు అనేది గుర్తుంచుకోండి. నేను ఇదే లాస్ట్, నేను ప్రక్రియలు ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి వర్షం లెసన్. ఈ వర్షం లెసన్లో మన కవి ఎవరు, పల్లా దుర్గయ్య గారు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఇప్పుడు కొండలు ఉంటాయి, కొండలలో మళ్ళీ పల్లాలు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి కదా, కొండలు పల్లలు ఇట్లా ఉంటాయి. వర్షం పడినప్పుడు ఈ పల్లాలకు ఇట్లా కింద జారుకుంటూ రావడం అనేది జరుగుతుందిగా వాటర్ అన్నీ. సో అట్లా పల్లా దుర్గయ్య అనేది జరగండి. పల్లా ఇతను కొండ, ఎక్కడ ఉంటాడు, కొండలో ఉంటాడు. ఎవరు ఉంటాడు, పల్లా దుర్గయ్య ఉంటారు. అండ్ వర్షం పడినప్పుడు ఏమవుతుంది, ఈ కొండ నుంచి ఈ పల్లపు సైడ్ జారుకుంటూ వాటర్ అనేది వస్తాయి అనేది గుర్తుంచుకోండి. ఈయన తల్లిదండ్రులు ఎవరు, నరసమ్మ పాపయ్య శాస్త్రి. అండ్ ఈయనకు ఏ భాషల్లో, సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉంది. మనం ఇంటర్లో ఇప్పుడు జాయిన్ అయినప్పుడు అదే సంస్కృతం తీసుకోవాలి లేకపోతే తెలుగు తీసుకోవాలి. అండ్ ఇంగ్లీష్ అనేది ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్ ఈ మూడు మనకి ఇంటర్ సబ్జెక్ట్స్, అట్లా గుర్తుంచుకోండి. అండ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా పొందిన వ్యక్తి ఎవరు అని అంటే పల్లా దుర్గయ్య. ఇతను ఎలాంటివి రచనలు చేశాడు, పాలవెల్లి గంగిరెద్దు. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఈయన రచనలు పాలవెల్లి గంగిరెద్దు కదా. సో ఇప్పుడు దుర్గా ఉంది, శివునికి ఇద్దరు భార్యలు కదా, దుర్గా పార్వతి ఒకళ్ళు అండ్ గంగ ఒకరు. సో గంగ అట్లా దుర్గా అని అంటే ఇంకో వైఫ్ గంగా అని గుర్తుంచుకోండి. అండ్ ఈమె గంగ ఎలా ఉంటుంది, తెల్లగా పాలలాగా ఉంటుంది. వాటర్ అన్నీ గంగ యొక్క స్వచ్ఛమైన వాటర్ ఎలా ఉంటాయి, పాలలాగా ఉంటాయి. సో ఈ పల్లా దుర్గయ్య ఒక రచనలో ఏంటిది, పాలవెల్లి గంగిరెద్దు, గంగ నీరు పాలలాగా తెల్లగా ఉంటుంది. సో పాలవెల్లి గంగిరెద్దు అనేది గుర్తుంచుకోండి. ఈయన పరిశోధన చేసిన గ్రంథం ఏంటిది, 16వ శతాబ్ద యందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశారు. సో 16వ ఏట మనం మంచిగా ఏంటిది ఇట్లా గుర్తుంచుకోండి, 16వ ఏట మనము వికాసం వికాసం చెందినాం అనుకో, ఫ్యూచర్లో బాగా ఇంకా వికాసం చెందుతాం అన్నట్టు. అప్పుడు కష్టపడ్డాం అనుకోండి, తద్వికాసం అప్పుడు మనం చాలా కృషి చేస్తే 16వ ఏట ఫ్యూచర్లో బాగా ఉంటుంది లైఫ్. సో 16వ శతాబ్దం గుర్తుంచుకోండి, తద్వికాసం గుర్తుంచుకోండి. సో 16వ శతాబ్దంలో తద్వికాసం ఎవరు, పల్లా దుర్గయ్య రచించిన పరిశోధన గ్రంథం. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో ఉంటుంది. సో ఈ పల్లా దుర్గయ్య, మనకి దుర్గయ్య అనే
పేరుతో తెలుస్తుంది ఇక పల్లెటూరుతనం, తెలంగాణ తరం. సో అట్లాంటి పదజాలంతో సున్నితమైన హాస్యంతో మనకి ఈయన రచనలు అనేవి కొనసాగుతాయి. ఈ లైన్స్ని అస్సలు ఏదో వస్తుంది కదా, ఉన్నాయి కదా అని లైట్ తీసుకోకండి. వీటి నుంచే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి దిగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు శతక పద్యాల గురించి ఉంది. అండ్ దీంట్లో ఫస్ట్ సుమతి శతకం బద్దెన. సో సుమతి శతకం బద్దెన రచించాడు. దీనికి టెట్లో కూడా ఇంతకుముందు మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. బద్దెన ఎవరు? భద్రభూపాలుడా, లేకపోతే సుమతి శతకాన్ని రచించింది లేదు బద్దెనకి మరో పేరు ఏంటిది అనేది అడగడం అనేది జరిగింది. సో ఇదొకటి. అండ్ దీంట్లో ఏంటిది, ఫస్ట్ లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో మిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. సో లౌకిక నీతిని అతి సులువుగా కందలో దాచి బద్దగా చేశారు. ఇప్పుడు కంద బద్ద అని ఉంది కదా, ఇట్లా కంద బద్ద అనేది వస్తే కంద పద్యాలు బద్దెన అనేది గుర్తుంచుకోండి. ఇది ఈజీ, అసలు చాలా మట్టుకు అందరికీ తెలిసి ఉంటుంది. లౌకిక నీతులను ఇమర్చడం జరిగింది. అండ్ బద్ద ఇక్కడ భద్ర, కంద బద్ద భద్ర, కంద బద్ద భద్ర. కంద అంటే దా వచ్చింది, బద్ద అంటే దా వచ్చింది, భద్ర అంటే దా వచ్చింది. సో ఇట్లా దాదా వచ్చిన సెకండ్ వర్డ్ చూసుకోవాలి. దాని తర్వాత అతను ఎవరు? వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చాలామంది చరిత్రకారులు మనకి ఇక్కడ అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటిది, ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. సుమతి, సుమ, యాంకర్ సుమ ఉంటుంది కదా, యాంకర్ సుమ ఎప్పుడు నీతిగా మాట్లాడుతుంది, నిజాయితీగా మాట్లాడుతుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుందిగా. సో సుమతి శతకంతో పాటు బద్దెన ఇంకేం రాసిండు? నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం దూర్జటి గారి గురించి చెప్పుకుంటే, ఈయన ఎవరి ఆస్థానంలో ఉండేవారు? శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజకాల్లో ఉన్నారు కదా, దాంట్లో ఈయన ఒకరు. అదొక మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న కవి ఇందులో ఎవరు అంటే దూర్జటి. ఎప్పుడు ఏ శతాబ్దానికి? 16వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఏంటిది, రెండు మెయిన్ రచనలు చేశాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకటి, శ్రీకాళహస్తి మహత్యం ఒకటి. సో ఇక్కడ చూడండి, శ్రీకాళహస్తి, శ్రీ అంటే తెలుసు మనకి సాలెపురుగు, కాల అంటే పాము, అండ్ హస్తి అంటే ఏనుగు. సో ఈ మూడు శత అంటే 100 కదా, 100 సంవత్సరాలు బతికాయని గుర్తుంచుకోండి. శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకటి, శ్రీకాళహస్తి 100 సంవత్సరాలు బతికాయంటే శతకం. దాని తర్వాత శ్రీకాళహస్తి మహత్యము అనే ప్రబంధం. శ్రీకాళహస్తీశ్వర అది శతకము, ఇది శ్రీకాళహస్తి మహత్యం అనేది ప్రబంధం. ఈ ప్రబంధాన్ని చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీకాళహస్తి మహత్యం అనేది ఒక ప్రబంధం, ఒక శతకం, ఒక పద్యం, గేయం, ఏదో ఒకటి మనకి ఇవ్వచ్చు. సో శ్రీకాళహస్తి మహత్యం అనేది ప్రబంధం. సో శ్రీకాళహస్తి వీళ్ళ మధ్య ముగ్గురు చాలా బంధం గాఢమైన బంధం ఉంది. ఎందుకంటే వీళ్ళ పేర్లు కూడా చూడండి, ముగ్గురు కూడా శివునికి అర్చన చేసిండ్రు, భక్తి పూజలు చేసిండ్రు. అండ్ వీళ్ళ ముగ్గురు మధ్య శ్రీకాళహస్తి మహత్యం, ఇది మహత్యం కదా, ఈ ముగ్గురికి బంధం ఉంది, చాలా అనుబంధం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వర అని వస్తుంది, ఇక్కడ ఈశ్వర అని రాదు, మహత్యము అని వస్తుంది. సో శ్రీకాళహస్తి మహత్యము అదొక ప్రబంధం, ఒక బంధం ఉంది. ఆ శ్రీకాళహస్తి మహత్యం అనేది ఒక బంధం, ఆ ముగ్గురి మధ్య బంధం అని గుర్తుంచుకోండి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటిది, మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఇతని ఏమని పొగడారు అంటే అతులిత మాధురి మహిమ కలవాడు, చాలా ఎక్కువ మహిమ గలవాడు ఈయన అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు గారు దూర్జటి గారిని పొగిడారు. నెక్స్ట్ మనకి దీని ఎలా గుర్తుంచుకోవాలి, కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి గారు రచించారు. ఇది 2022 డిఎస్సి 23 డిఎస్సిలో ఫస్ట్ టైం టెట్ పడ్డప్పుడు ఇది వచ్చింది. సో కుమారి శతకని ఎవరు రచించారు అని చెప్పేసి, లేదు పక్కి వెంకట నరసింహ కవి రచించిన శతకం ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో పక్కి వెంకట నరసింహరావు గారు రాసిన కుమారి శతకం. సో దీన్ని ఎట్లా గుర్తుంచుకోవాలి, పక్కింటి కుమారి
పక్కి అని వస్తే అక్కడ కుమారి అని టిక్ చేసుకోవాలి. పక్కింటి కుమారి అనేది గుర్తుంచుకోవాలి. పక్కి వెంకట నరసింహ కవి గారు రాసింది కుమారి శతకం. ఈయన ఎట్లా రాస్తాడు? చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్తాడు. దేనికి సంబంధించిన? ఆధునిక సమాజానికి సంబంధించిన నీతులు అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మా కోడ్ ఉంటే మీరు పెట్టుకోండి. నాకు ఎన్ని కోడ్స్ వస్తాయి అన్ని నేను చెప్తాను. మీకు వచ్చినాయి మీరు కామెంట్ చేయండి, లేదా మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ. సుభాషిత రత్నావళి. ఇతను ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి రాసిన సుభాషిత సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతి. ఇది మళ్ళీ ఇట్లనే సుభాషిత త్రిశతిని ఎవరు రాశారు? త్రిశతి ఉంది కదా, త్రిలోకాలు. త్రిశతి అంటే త్రిలోకాలు అని గుర్తుంచుకోండి. సంస్కృతంలో ఎవరు రాశారు? భర్తృహరి. హరి 3 లోకాలను ఏలేవాడు హరి అని గుర్తుంచుకోండి. 3 లోకాలు ఏలేవాడును 3 వస్తే హరి అని టిక్ చేయండి. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని ఎవరు అనువాదం చేశారు? ఇక్కడ మనకి ఏనుగు లక్ష్మణ కవి అనువాదించిన వారిలో ఈయన ఒకడు. సో ఈయన పెద్దాపురం పెద్దాడ గ్రామ నివాసి. పెద్దాడ గ్రామంలో ఉంటాడు. అండ్ ఈయన రాసిన రచనలు ఏంటిది? సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం. దీన్ని కోడ్లాగా ఐదర్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ మీరు కోడ్స్ గుర్తుపెట్టుకోకుండా రివిజన్ చేయడం, చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం, రాసుకోవడం ఇదొకటి. లేదు అని అంటే కోడ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడం. కోడ్స్ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ దాన్ని కూడా మీరు ఈవెన్ ఇఫ్ రివైజ్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. అది కొంచెం హార్డ్ వే, ఇది ఈజీ వే కొంచెం, కానీ దీనికి కూడా రివిజన్ అనేది అవసరం, ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, ఇప్పుడు రాముడు ఉన్నాడు. రాముడు ఏం చేశాడు? గంగలో మునిగినప్పుడు ఆయనకి ఏం లభించింది అంటే రత్నాలు, చాలా రత్నాలు దొరికాయి. రత్నాలు దొరికితే అప్పుడు అతను విశ్వం అంతటికి మిత్రుడైపోయాడు. ఆయన గురించి చరిత్ర చెప్పుకుంది. విశ్వామిత్ర చరిత్రం. విశ్వమంతా మిత్రుడైపోయి చరిత్రలో కథలుగా చెప్పుకోవడం జరిగింది. సో ఇట్లా గుర్తుంచుకోండి. రాముడు గంగలో మునిగినప్పుడు ఆయనకు రత్నాలు లభించాయి. రత్నాలు లభించడం వల్ల విశ్వం అంతటికీ ఆయన మిత్రుడైపోయాడు. రామేశ్వర మహత్యము, గంగా మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, సుభాషిత రత్నావళి, ఈ 3 గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇంకోటి ఏంటిది? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లాంటి అస్సలు స్కిప్ చేయకండి. వీటిని రాసుకోండి. ఒక 10 టైమ్స్ అన్నా మీరు రివైజ్ చేయండి. నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. మన నాలుకమైన మాటలు ఎట్లా మాట్లాడేస్తాం, ఇట్లా ఈజీగా ఎవరన్నా అనేయాలన్నా ఈజీగా సులభంగా అనేస్తాంగా. సో నాలుక పైన నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. సో అట్లా ఇప్పుడు లక్ష్మణుడు కూడా చాలా ఇట్లా గుర్తుంచుకోలేదు. లక్ష్మణుడు ఎంత స్వీట్గా, ఎంత మధురంగా మాట్లాడతాడు. నాలుక పైన సులభమైన రమ్యమైన విధంగా లక్ష్మణుడు మాట్లాడడం జరుగుతుంది. సో అట్లా గుర్తుంచుకోవాలి. ప్రభుతనయ శతకం కౌకింట్ల నారాయణరావు. సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? ప్రభు ఎవరు మనకి? మళ్ళీ నారాయణుడే. సో ప్రభు అని వచ్చినప్పుడు నారాయణ అని ఒక విధంగా గుర్తుంచుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఇక్కడ తనయ ఉంది, ఇక్కడ నారాయణ యన అని వచ్చింది కదా, నయ. సో అట్లా గుర్తుంచుకుంటే మీరు ఈ ప్రభుతనయ శతకం రచించింది ప్రభు నారాయణుడు టిక్ చేసేయాలి అంతే. అది మళ్ళీ శతకం అనేది కూడా గుర్తుంచుకోండి. శతకమా, ప్రబంధమా, ద్విపదన ఇట్లాంటివి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది మనకి? గాంధీ తాత శతకము షినహల్ కృష్ణమాచార్యులు రచించడం అనేది జరిగింది. సో షినహల్ కృష్ణమాచార్యులు గారు నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్లో జన్మించారు. నిజామాబాద్ జిల్లాలోని ఏ గ్రామంలో? మోర్తాడ్లో జన్మించారు. ఈయన కొరుట్లలో ఉంటున్నారు ఇప్పుడు. ప్రముఖ శతావధాని.
శతావధానిగా గుర్తుంచుకునే. శతావధాని అని అంటే ఏంటిది, ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ అవలీలగా సమాధానాలు చెప్పేస్తారు. ఇక్కడ నుంచి ఒకరు, అక్కడ నుంచి ఒకరు, ఇంకొక సైడ్ నుంచి ఒకరు, అందరు ఇట్లా కలిసి క్వశ్చన్స్ అడిగినా కానీ అవలీలగా చెప్పేస్తారు. అవధానం అని అంటారు దాన్ని, శతావధానం. అండ్ ఈయన రచించిన రచనలు ఇక్కడ చూసుకుంటే దీనికి ఇప్పుడు కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అండ్ రత్నమాల అనే ఖండకావ్యం. ఇది ఖండకావ్యం అని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సో దీనికి కోడ్ ఏంటిది అని అంటే, రామానుజన్ ఒకరోజు కళాశాలకి వెళ్తే అక్కడ అన్నిటినీ కళాశాలని చిత్రంగా చూశాడు. చిత్రంగా చూసి అతనికి అక్కడ ఒక రత్నం దొరికింది. రత్నం దొరికితే దాన్ని మొత్తం ఖండాలుగా చేసేసాడు అన్నట్టు. ఖండాలుగా చేసేసాడు. ఎవరు? రామానుజన్ ఒకరోజు కళాశాలకి వెళితే అక్కడ ఆయన అన్నిటినీ చిత్రంగా చూసి ఒక రత్నమాల దొరికింది. ఆ రత్నమాలను చిత్రంగా చూసి దాన్ని ఖండాలుగా చేసేసాడు. రత్నమాల ఒక్కటే ఇక్కడ ఖండకావ్యం, మిగతా అన్ని కళాశాల అభ్యుదయం అవన్నీ రచనలు. ఇవి రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం. ఇది అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. రత్నమాలని ఖండకావ్యం, రత్నమాలని ఖండాలుగా చేసేసాడని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ అభినవ కాళిదాసు అని బిరుదు ఒకటి ఉంది. కృష్ణుడు ఎలా ఉంటాడు? కాళిదాసు, కాళి అని అంటే మాత నల్లని రూపంలో ఉంటుంది కదా. సో మన కృష్ణుడు కూడా ఇక్కడ నల్లని రూపంలో ఉంటాడు కదా. సో అభినవ కాళిదాసు. శిశునహల్ కృష్ణమాచార్యులు ఇతని ఇలా నల్లని రూపంలో ఉంటారు. నల్లని రూపంలో ఉంటే అభినవ కాళిదాసు. కాళి అంటే నల్ల రూపం, కాల మీకు తెలిసి అర్థమయ్యే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ మాత్రం అర్థం చేసుకోలేరు, గుర్తుపెట్టుకోలేరని నేనైతే అనుకోవట్లేదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భరత సింహ శతకం, సురోజు బాల నరసింహచారి. సో ఇక్కడ సింపుల్గా ఫస్ట్ చెప్తున్నా, సింహ ఇక్కడ ఉంది, సింహ అట్లా అన్నట్టు. భరత సింహ శతకం, సురోజు బాల నరసింహచారి సింహ రచించారు. భరత సింహ శతకాన్ని ఎవరు రచించాడు? బాల నరసింహచారి రచించాడు. అండ్ ఈయన నల్లగొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందినవాడు. ఇతనికి ఇక్కడ కోడ్ చేసుకోవచ్చు. దీని కోడ్ ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ బాల నృసింహ అంటే శ్రీకృష్ణుడు అని గుర్తుపెట్టుకోండి. నృసింహ ఇవన్న అన్నీ శ్రీకృష్ణ అవతారాలు, వెంకటేశ్వరుని అవతారాలు. మహేశ్వర, కృష్ణుడు మహేశ్వరుడు. బ్రహ్మ, వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మ. కృష్ణుడు మహేశ్వరుడు బ్రహ్మ, నరసింహ మహేశ్వర బ్రహ్మ. వీళ్ళు ముగ్గురు కవులు. ఓకేనా? ఈ ముగ్గురు కవులు మనకి ఏం చేస్తారు? భగవద్గీతను బోధించడం జరుగుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కవులు. ఈ కవులు రాస్తారు కదా, అందరి రాతల్ని మార్చేది ఇతనే. ఈ కవులు మనకి భగవద్గీతను బోధించడం జరుగుతుంది. ఈ కవులు ముగ్గురు బాల నృసింహ శతకం. నృసింహ అంటే శ్రీకృష్ణుడు, మహేశ్వరుడు, బ్రహ్మ ముగ్గురు మనకి కవులు భగవద్గీతను బోధిస్తున్నారు అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? దాని తర్వాత ఈయన సహజ కవిగా ప్రసిద్ధుడు. సహజ కవి మనకి వేమనతో పాటు సురోజు బాల నరసింహాచారి కూడా సహజ కవి. ఇక్కడ సురోజు బాల నరసింహాచారి గారు సహజ కవి. నెక్స్ట్ కవి డాక్టర్ టివి నారాయణ. ఈయన మనకు భవ్య చరితం అనే శతకాన్ని రచించారు. సో టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. ఈయన మంచి విద్యావేత్త, ఆధునిక దార్శనికుడుగా మనకి పేరెన్నికగన్నవాడు. ఈయన విద్యాశాఖ అధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషనర్ సభ్యుడిగా కూడా సేవలు అందించాడు. ఈయన రచనల్ని మనం ఎలా గుర్తుంచుకోవాలంటే, నారాయణుడు జీవితంలో, నారాయణ అనే ఒక వ్యక్తి ఎవరు? నారాయణ అనే వ్యక్తి జీవితంలో ఒక పుత్రుణ్ణి, భవ్య అంటే కూతురు కదా, ఒక పుత్రుణ్ణి, ఒక కూతుర్ని, ఒక కొడుకుని ఇవ్వమని, అమరుడు అంటే మరణం లేనివాడు, ఆ శివుణ్ణి దర్శనం చేసుకున్నాడు. ఓకేనా? నారాయణ అనే వ్యక్తి జీవితంలో ఒక పుత్రుణ్ణి, ఒక కూతుర్ని ఇవ్వమని అమరుణ్ణి దర్శనం చేసుకున్నారు. ఇట్లా గుర్తుంచుకోండి. అండ్
ఇక్కడ ఏంటిది, ఆత్మదర్శనం అనేది ఒక కవితా సంపుటి. ఇవి ఇంపార్టెంట్. ఆత్మదర్శనం అనేది ఏంటిది, ఒక కవితా సంపుటి. అమర వాక్సుధా స్రవంతి అనేది ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. ఇది వ్యాసం, ఇది కవితం. ఆత్మదర్శనం అనేది కవిత సంపుటి, అమర వాక్సుధా స్రవంతి అనేది ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. సో 20వ శతాబ్దం, ఇది వానమామలై వరదాచార్యుల గారి గురించి. 20వ శతాబ్దపు మహాకవుల్లో ఈయన కూడా ఒకరు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండ గ్రామంలో జన్మించి ప్రస్తుతం మంచిర్యాలలోని చెన్నూరులో నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు లేరు. అండ్ ఈయనకి బిరుదులు ఏంటిది, అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే, మనకి పోతన కానీ కాళిదాసు కానీ మధుర కవి చక్రవర్తులు. వీళ్ళిద్దరు ఎవరు, మధుర కవి చక్రవర్తులు. పోతన కాళిదాసు, మధుర కవి చక్రవర్తులు. సో అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి, ఈ 4 కూడా వానమామలై వరదాచార్యుల గారి బిరుదులు. వానమామలై వరదాచార్యుల బిరుదులు ఏమిటి అని అంటే, అభినవ పోతన కాళిదాసు, మధుర కవి చక్రవర్తులు కవులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఈయన రచనలు. సో ఈ రచనలు ఏంటిది చెప్తాను వినండి. పోతన చరిత్రం ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, పోతన వైజయంతి ఇద్దరు ఒక మణిని తీసుకొని ధ్వజం దగ్గరికి వెళ్ళి వ్యాసాలు రాస్తున్నారు. పోతన వైజయంతి ఒక మణిని తీసుకొని ధ్వజం దగ్గరికి వెళ్ళి వ్యాసం రాస్తే, ఇక్కడ ఎవరు, ఈయన పోతన వైజయంతి ఇద్దరెవరు, రైతు బిడ్డలు. పోతన వైజయంతి ఇద్దరు రైతు బిడ్డలు ఒక మణిని తీసుకొని ధ్వజం దగ్గరికి వెళ్ళి వ్యాసం రాస్తే అక్కడే ఉన్న కొమ్మ వాళ్ళపైన కూలిపోయింది అనేది గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తా. రైతు బిడ్డలైన పోతన వైజయంతి ఒక మణిని తీసుకొని ధ్వజం దగ్గరికి వెళ్ళి వ్యాసాలు రాస్తే అది కూలిపోయింది. అక్కడ ధ్వజం కూలిపోయింది, కొమ్మ కూలిపోయింది, చెట్టు ఆర్ కొమ్మ అది. సో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. సో ఇక్కడ సౌత్లో ఆంధ్ర, నార్త్లో వారణాసి ఇద్దరి దగ్గర నుంచి ఆయన పురస్కారాలు అందుకున్నారు. ఒకటి ఏంటి, సాహిత్య అకాడమీ పురస్కారం, ఇంకోటి విద్యా వాచస్పతి పురస్కారం. నెక్స్ట్ ఏంటిది, గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్ది వాడు. ఇది ఉడత సహాయం పాఠంలోది. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దం వాడు. ఇతడు కాకతీయుల సామంత రాజు. మళ్ళీ వర్ధమానపురం నందివడ్డెమాన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ప్రస్తుతం ముందు వర్ధమానపురం అని పిలిచేవారు, ప్రస్తుతం నందివడ్డెమాన్ అని అంటున్నారు. వర్ధమానం, వడ్డెమాన్ ఇవి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇవి చూసుకోవాలి మనం. సో దీన్ని రాజధానిగా పరిపాలించాడు ఎవరు, గోన బుద్ధారెడ్డి. దీన్ని ఇప్పుడు మనకి గోన గడ్నారెడ్డి కాకతీయుల సామంతరాజు ఎలాగో గోన బుద్ధారెడ్డి కూడా ఇక్కడ కాకతీయుల సామంతరాజు, అలా గుర్తుంచుకోవాలి. ఈయన ఇంకోటి ఏంటిది, బుద్ధుడు మనకి యుద్ధాన్ని ఆపేశాడు. ఒక పాయింట్ వచ్చినాక యుద్ధంని ఆపేశాడు. ఈ రంగనాథ రామాయణంని కూడా ఆయన తండ్రి పేరు ఆ రంగనాథ రామాయణం పేరిట రాసి ఆపేశాడు. యుద్ధకాండ వరకు రాసి ఆపేశాడు. సో బుద్ధుడు ఎట్లా యుద్ధాన్ని చేయకుండా యుద్ధం ఆపేశాడో, ఈయన కూడా రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండ వరకు రాసి ఆపేశాడు. సో బుద్ధుడు ఎలాగా యుద్ధం చేయలేదు, ఈయన కూడా యుద్ధం చేయలేదు, యుద్ధకాండ వరకు రాసి ఆపేశాడు. ఆపేసిన తర్వాత మిగిలిన దాన్ని ఎవరు రచించారు, ఆయన కుమారులు కాచ భూపతి విఠలనాథుడు అని గుర్తుంచుకోండి. ఇవి రెండు మళ్ళీ మనకి విష్ణుమూర్తి పేర్లే. సో కాచ భూపతి విఠలనాథుడు పూర్తి చేశాడు. ఇది తెలుగులోని తొలి రామాయణం. ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగులోని తొలి రామాయణం ఏది అని అంటే రంగనాథ రామాయణం. రాసిన వారు గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ఇందులోని శైలి సరళంగా మరియు మధురంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ పోట్లపల్లి రామారావు, ఈయన చీమల బారు పాఠంలోనిది ఇది. సో పోట్లపల్లి రామారావు గారు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలంలో తాటికాయల గ్రామంలో జన్మించారు.
సో ఈయన ఏం రాశారు? ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, కవితా సంపుటాలు, ఇవన్నీ ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, ఈ మూడేంటిది కవితా సంపుటాలు. దాని తర్వాత మహత్కాంక్ష, జీవితం అనేవి ఖండికలు. పగ, మున్నగు రచనలు ఈయన చేశాడు. జైలు, కథల సంపుటి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, కవిత సంపుటాలు కదా, ఈ మూడుని ఒక రకంగా కూర్చుంటూ ఎవరి నుంచైనా ఒక ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఒక మెరుపు మెరిసి చుక్కలాగా మారిపోతాం. మనం ఎట్లా ఆత్మ మన నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక మెరుపు మెరిసి చుక్కలాగా మిగిలిపోతాం. మెరుపులు వస్తాయి, కొందరు చనిపోయినప్పుడు మెరుపులు వస్తాయి కదా, సో ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మెరుపులు మెరిసి ఒక చుక్కలాగా మిగిలిపోయి మన కథ సమాప్తం అయిపోతుంది. సంపుటాలు, కవిత సంపుటాలు, మన కథ కవిత సమాప్తం అయిపోతుంది. ఇది ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటిది? మహత్కాంక్ష, జీవితం అనే ఖండికలు. ఇక మన జీవితంలో ఒక కాంక్ష అంటే ఏంటి? కోరిక అనేది ఉంటుంది. మన జీవితంలో ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక ఖండికలు అంటే ముక్కలు అయిపోయినప్పుడు జీవితం, కాంక్ష, ఇవి రెండు, జీవితం మహత్కాంక్ష అనేవి ఖండికలు కదా. జీవితంలో మనకు ఒక కాంక్ష ఉంటుంది. ఆ కాంక్ష ఖండికలు అయిపోయినప్పుడు పగ పెరుగుతుంది. మనలో ఏం పెరుగుతుంది? పగ పెరుగుతుంది. పగ పెరిగి మనం ఎవరిని ఏమైనా చేసేసినాం అనుకో, మనల్ని ఏం చేస్తారు? జైల్లో వేసేస్తే మన కథ సమాప్తం. ఇక్కడ కూడా మన కథ సమాప్తం అంటే కథల సంపుటి. జైలు అనేది కథల సంపుటి. జీవితం మహత్కాంక్ష, మన జీవితంలో ఒక మహత్కాంక్ష ఉంటుంది. అది ముక్కలు అయిపోయినప్పుడు, ఖండికలు అయిపోయినప్పుడు పగ పెరుగుతుంది. మనలో పగ పెరిగి మనం ఎవరైనా ఏమైనా చేసినా, ఏ తప్పు పని చేసినా అని మన జైల్లో వేసేస్తారు. జైల్లో వేసేస్తే మన కథ సమాప్తం. కథల సంపుటి, జైలు కథల సంపుటి. ఇది కూడా ఇంతకుముందు టెట్లో రావడం జరిగింది. అండ్ ఈయన రచనా శైలి ఎట్లాంటిది? వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలి మన వాడుక భాషలో ఉంటుంది. ఎవరిది? పోట్లపల్లి రామారావు గారికి ఏది మాటలా సరళంగా మన భాషలో వాడుక భాషలో మాట్లాడతారని గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం డిఎస్సిలో వచ్చింది ఈ కవి పరిచయం నుంచి. దీంట్లో ఏముంది అని మనం చదవము. చూడండి, ఈ సుద్దాల హనుమంతు గారు ఇక్కడ యాదాద్రిలో ఉంటారు. ఈయన తల్లి లక్ష్మీనరసింహ, తండ్రి బుచ్చిరాములు. ఓకేనా? ఈయన వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేస్తాడు. అండ్ ఇతను చూడండి, అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం. ఇవేంటిది? బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం. ఈ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వచ్చింది? అనేక కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసిన కవి ఎవరు అని అంటే సుద్దాల హనుమంతు. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాయి. ఇప్పుడు ఏముంది అని చదివి మనం వదిలేస్తే పోతుంది, మార్క్ పోతుంది. సో ఏంటిది? ఏ కథలు? చైతన్య గీతాలని. సో వీటిని కూడా ఎట్లా గుర్తుంచుకోవాలంటే అనేక గీతాలు, గానాలు, కథలు ఎవరు? గొల్లలు దొరల దగ్గర పాడతారు అని గుర్తుంచుకోండి. గొల్లసుద్దులు ఇప్పుడు అందరూ ఒక ఊర్లో ఒక ప్లేస్లో జమ అయి పాడతారు కదా, సో అట్లా అనేక గీతాలని, గానాలని, కథలని గొల్లసుద్దులు దొరల ముందర వాడతారు. ఓకేనా? చైతన్య గీతాలు, బుర్ర కథలు, గొల్లసుద్దులు, పిట్టల దొరలు, యక్షగానం, ఇవన్నీ ఎవరివి? సుద్దాల హనుమంతు గారు. ఈయన కళారూపాలు అన్నట్టువి. సో ఈ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చింది, డిఎస్సిలో వచ్చింది 2024. సో సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఈయన రచనలు ఉండడం జరుగుతుంది. ఎవరివి? సుద్దాల హనుమంతువి. ఇవన్నీ నోట్స్ రాసుకొని రివిజన్ ఈజ్ మస్ట్ అన్నట్టు. సో ఇవాళ మనం 6th క్లాస్ గురించి మొత్తం కవి పరిచయాలు చదువుకున్నాం. నెక్స్ట్ 7th క్లాస్, దాని తర్వాత 8th క్లాస్ వీడియో చేస్తాను. అండ్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఛానల్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నేను ఈ 7th క్లాస్ కవి పరిచయాలు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.